ఇందు విషయంలో ఇంకా రేఖ అయితే ఆస్తి మొత్తం తనకు మైనర్ తీరింది అంటే ఒక్క సంతకంతో మొత్తం ఆస్తి నీ పేరు మీదకి వచ్చేసేలా చేయమని చెప్పని ఇంకా లాయర్ని పిలిపించి మాట్లాడుతూ ఉంటుంది. తను తంబు పెట్టినా చాలు మన హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ఆస్తి మొత్తం. అప్పటి వరకు ఆ ఇందును భరించాలి, ఆ తర్వాత నాకు అవసరం లేదు, మొత్తం కట్టని మెడపెట్టి బయటకు గెంటేస్తాను అని చెప్పని అంటూ ఉంటుంది. ఇంక ఈ మాటలంతా విన్న ఇందు అయితే ఇంకా కృష్ణయ్య దగ్గరికి అయితే వెళ్ళి ఆ కంపెనీల మీద కొన్ని వేల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి, ఎందుకు ఈ ఆస్తి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది అంటే అంతా చిన్న భిన్నం అయిపోతుంది, మా అమ్మ మా నాన్న పడ్డ కష్టం అంతా వృధా చేసినట్టు అయిపోతుంది అన్నట్టుగా ఇంకా కృష్ణయ్యని నువ్వే నాకు ఈ విషయంలో ఏదో ఒక దారి చూపించు అన్నట్టుగా ఇంకా దేవుణ్ణి అయితే వేడుకుంటుంటే ఐశ్వర్య అయితే పలానా రోజుకి ఆ ఇందుని కిడ్నాప్ చేయాలి, ఎందుకంటే ఆస్తి మొత్తం తన పేరు మీద ఉంది, మా అత్త తన పేరు మీద నుంచి తను రాపించుకొని ఉంటుంది, అందుకే నేను కానీ కిడ్నాప్ చేశాను అంటే నేను రాపించుకున్నానంటే మొత్తం యావదాస్తి నాకే వస్తుందని ఐశ్వర్య కుట్ర చేస్తుంది. ఇంకా ఆ కుట్రలో అయితే ఇంకా రాజు అయితే మీ అత్త పేరు మీదకి తను రాయనీయకుండా ఆస్తి ఎవరికి దక్కనీయకుండా చేస్తాను అన్నట్టుగా రాజు కూడా అంటాడు. ఆ విషయంలో రాజు అయితే తన ఒంట్లోకి వచ్చి ఆ మాట అనేలా చేస్తాడు. ఏంటి స్వరాజ్ ఇలా మాట్లాడుతున్నావంటే అయ్యో లేదు కిడ్నాప్ చేస్తాము, ఇంత అమౌంట్ అవుతుందని చెప్తారు. కానీ అపర్ణ మనసుకైతే మాత్రం స్వరాజు మేనమా పోలికలతో ఉన్న స్వరాజు మన దగ్గరికి వస్తాడు అని నాకు నమ్మకం వేస్తుందండి, నా మనసుకి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పంటే ఇంకా ఆ విషయం అయ్యి మాట్లాడాలని చెప్పని ఇంకా నేరుగా స్వరాజే ఇంటికి వస్తాడు, ఎందుకంటే ఇందును కిడ్నాప్ చేయాలి అని చెప్పని ఐశ్వర్య దగ్గర మాట్లాడుంటారు. ఇంకా అలా వచ్చేసరికి రేఖ అయితే స్వరాజ్ని చూడంగానే షాక్ అవుతుంది. మళ్ళీ ఎందుకు వచ్చాడు, నిన్నే కదా వచ్చి నగిచ్చేసి వెళ్ళారు కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నారు అంటే ఈ ఆస్తి విషయంలో తను ఎందుకు ఏమైనా సహాయం చేయడానికి వచ్చాడా అన్న విషయంలో కూడా తను ఆలోచిస్తుంది.